బల్లువా లేక బగీరానా? లేదు, హీటా కోసం వెతుకుతున్నావు. తన్ని చూసావా? చూశాను. తన్ని వెంబడిస్తూ నేను కూడా వెళ్ళాను. ఆగు, నేను వెళ్ళి పిలుచుకొస్తా. హీటా, ఎక్కడ దాక్కున్నా? హీటా! గాజుల్ గాడ్, గాజుల్ గాడ్. చూసావా, తన బ్రిడ్జిని వెనక్కొట్టేసింది. నువ్వెవరో నాకు తెలుసు. నీ పెద్ద పెద్ద ఏనుగు కాళ్ళతో మా చిన్న పిల్లల్ని తొక్కేద్దామని చూసింది నువ్వే కదా? ఎక్కడ నా పిల్లలు? ఎక్కడ? లేదు, నేను ఎప్పుడూ అలా చేయలేదు. నేను ముందే చెప్పాను కదా ఇటువైపు రావద్దని. మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు, తన చూడటానికి చాలా లావుగా ఉంది. ఎంతో బరువుగా ఉంది, తొక్కితే అవును. అసలేమంటున్నారు మీరు? ఏనుగు కాళ్ళలో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పెద్ద చెవులు ఏ రంగులో ఉన్నాయో మీరు చూసారా? తన ముక్కు చూడండి, హహ, ఎంత పెద్దగా ఉందో. ఒక పెద్ద ఏనుక్కి ముందు వైపు తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలుకలొద్దు. నేను ఎవరిని ఏమీ చేయలేదు. ఏంటి అయితే నేను చూసింది అబద్ధమా? నేను స్పష్టంగా చూశాను. నువ్వు బగీరా ఇద్దరూ కలిసి మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అంతం చేయాలని చూశారు. హ్యాపూ, హ్యాపూ, హ్యాపూ. నువ్వు ఇక్కడే ఉండు హీటా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. హీటా, హీటా, హీటా. బగీరా, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. హే, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను తన వెనకే వచ్చాను. నాకు తల్ల బలంగా ఉండాలని ఆశగా ఉంది. అది సాధ్యమైన విషయం నాకు అనిపించట్లేదు. నువ్వు పైకి రాగలవా బగీరా? లేదు, నాకు కాలు బెనికిందనుకుంటాను. నువ్వు కొరకలని మాత్రం అస్సలు ప్రయత్నించకు. బగీరా, నా మీదకెక్కు. నేను చాలా బరువు ఉంటాను. నువ్వు నన్ను ఎప్పటికీ ఎత్తుకు వెళ్ళలేవు. నేను ప్రయత్నిస్తాను. ఆపు, హీటా. నువ్వు హీటాని కనిపెట్టావా? తన్ని నీతో పాటు తీసుకురావచ్చుగా. అది బ్రిడ్జ్ ఇరిగిపోయింది, మొసలి దగ్గర ఇరుక్కుంది. ఏంటి? మనకెక్కువ సమయం లేదు. అక్కడే తిరుగుతూ ఉండకుండా నా పిల్లాడు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. నాకు తెలీదు, నిజంగా చెప్తున్నాను. అదిగో, ఒకసారి అటువైపు చూడు. మనం గనుక అక్కడికి చేరుకోగలిగితే హేటాకి బ్రిడ్జిని అందించగలుగుతాం. ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి అదొక్కటే దారి. ఏం చూసుకుంటానా? నేను ఆ పిల్లల్ని చూసుకుంటా. ఇటువైపు రండి. ఇటు రండి. దొరికావు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. నాకు కాళ్ళు కావాలి. లేదు, నాకు తోక కావాలి. లేదు, నాకు ముక్కు కావాలి. మీరు గనక నా పిల్లాన్ని నాకు తిరిగిచ్చేస్తే మీ కోతిని నేను తిరిగిచ్చేస్తాను. మోగి, ముందు అక్కడి నుంచి కిందకి దిగు. చాలా బాగా చేసావు. గొప్పగా చేసావు హీటా. నీకు బెణికిందనుకుంటా. అప్పు, దాన్ని కాస్త బలు దగ్గరికి తీసుకువెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాడు. తను చాలా బలవంతుడు. నాకు బలంగా ఉండడం ఇష్టం. నాకు తను నేర్పిస్తాడు. ఖచ్చితంగా తను బలవంతుడే. కానీ చూడు, నీ కుటుంబం నీ కోసం వెయిట్ చేస్తోంది. నాకెందుకో కింద పడ్డం వల్ల అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయి. అక్కడ రెండు ఏనుగులున్నాయేంటి? ఇంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఎగురుతూ ఉన్నాను. అక్కడ పెద్దగా ఉంది చూడు. నేను తనలో ఎలా బలంగా ఉండాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు చాలా గొప్ప పని చేసావు. అంత గొప్ప పని వేరే ఎవరూ చేయలేరు తెలుసా?
చేసి తమాషానే నీలాగా బలంగా ఉండడం ఎవరోలా కాదు నువ్వంటే నాకు ఇష్టం